సో ముందుగా అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. కానీ సొసైటీ రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇక ఇంతకంటే మనం దిగజారము, ఇది లాస్ట్ ఎండరా అని అనుకున్న ప్రతిసారి ఈ సొసైటీలో ఉన్న నీచులు మనని రాంగ్ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఇది ఎండ్, ఇక దీనికంటే దిగజారన్న ప్రతిసారి వాళ్ళు మనం రాంగ్ ప్రూవ్ చేసి అంతకంటే నీచమైన పనులు చేసుకుంటా పోతూనే ఉన్నారు. సో అందుకోసమనే ఇవాళ మనం వీటి గురించి మాట్లాడుకుందామని వచ్చినాం. ఐ నో ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అండ్ ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అని చెప్పి, కాకపోతే సెన్సిటివ్ ఇష్యూ అనుకుంటా పోతే ఎవరు వీటి గురించి మాట్లాడతారు, వీటి గురించి బయటకు వచ్చి ఇట్లా వాయిస్ రైజ్ చేస్తారు, ఎప్పటికీ జనాలకు తెలుస్తుంది, ఎప్పుడు జనాలు మారుతారు అనేది ఒక క్వశ్చన్ అనేది నా లోపల రైజ్ అయింది. నేను కూడా అనుకోవచ్చు ఇప్పుడు మనకి ఎందుకురా, మన ఫిట్నెస్ వీడియోలో మనం చేసుకుంటూ పోయి మన ఎంటర్టైన్మెంట్లో మనం ఇచ్చుకుంటూ పోతే అయిపోతుంది, వీటిలో దూరడం అవసరమా, చేయడం అవసరమా అని చెప్పి. కాకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నన్ను చాలామంది, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా యూత్ అందరూ నన్ను ఫాలో అవుతున్నారు. వాళ్ళు నన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని ఒక మంచి తోవలో తీసుకెళ్ళడము, వాళ్ళకి మంచి చెడు చెప్పడము అది నా బాధ్యత. కాబట్టి ఎంటర్టైన్మెంట్ చేస్తానేమో, నేను కూడా కులు జోకులు వేస్తానేమో, అది చేస్తానేమో, కాకపోతే దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అది ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ వరకు మాత్రమే. దాని నుంచి బయటకు వచ్చి నేను చాలా మోటివేషన్ ఇస్తాను, చాలా లైఫ్ లెసన్స్, కథలు, కార్యక్రమాలు, నా పర్స్పెక్టివ్స్ అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను జనాలకి కదా. సో అట్లనే వీటిపైన కూడా, ఈ ఇష్యూస్ పైన కూడా మన పర్స్పెక్టివ్ అనేది మనం షేర్ చేద్దాం. ఇంకా తర్వాత జనాలు తీసుకోకపోవడం, దాన్ని పాటించకపోవడం, ఇట్స్ అప్ టు దెమ్. అర్థమైందా? ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలామంది వీటి గురించి మాట్లాడిన వాళ్ళు, చాలామంది ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా మనిషి మారలేడు అనేది అయితే ఉందో అది సత్యం అని చెప్పి మన వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాకపోతే నాదొక చిన్ని ప్రయత్నం, చేయలేదే అని చెప్పి తర్వాత అనుకునే బదులు ఆల్రెడీ చేసేసినారా నేను అయినా కూడా జనాలు వినలేరు అని అనుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో అందుకోసం అని చెప్పి మాట్లాడదామని వచ్చినాను. ఒక భారతీయునిగా, ఈ దేశంలో ఉన్న ఒక పౌరుడిగా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నా పర్స్పెక్టివ్స్ అనేది నేను షేర్ చేస్తున్నాను. సో దీనికి మీరందరూ ఇది కరెక్టే మాట్లాడినా అని అనుకుంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మాట్లాడలేను అని అనుకుంటే ఎందుకు మాట్లాడలేను మీ పాయింట్లు కూడా మీరు చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ నేను చెప్పింది నచ్చకపోతే, ఇది కరెక్ట్ కాదనిపిస్తే మీరు సిగ్నల్గా ఇగ్నోర్ కూడా చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ముచ్చట ఏందని అంటే, మనం ఏదైతే మిస్టేక్ చేస్తున్నామో, మనం ఏదైతే ఫేవరిజం చూపిస్తున్నామో అదే గవర్నమెంట్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్న ఇష్యూ అయితే మీకు తెలుస్తుంది కదా, ఏది ఆ రేప్ కేసు గురించి, ఏదైతే కోల్కతాలో ఏదైతే డాక్టర్ రేప్ కేసు అవుతుందో ఆ రేప్ కేసు గురించి మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడ. అయితే మనం ఏం ఫేవరిజం చూపిస్తున్నాము, అదే ఫేవరిజం గవర్నమెంట్ మనకు చూపిస్తే ఏం ప్రాబ్లం అవుతుంది మనకి ఇక్కడ అంటే, మనం ఓట్లు వేసేటప్పుడు, మనం వాయిస్ రేజ్ చేసేటప్పుడు, మనం సపోర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫేవరిజం మనం చూపిస్తున్నామో అదే ఫేవరిజం గవర్నమెంట్ కూడా చూపిస్తుంది. ఎందులా? జస్టిస్ చేయడంలా, జస్టిస్ అయితే సర్వ్ చేయడంలా అదే ఫేవరిజం గవర్నమెంట్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ న్యాయం కోసం నిలబడే వాళ్ళకి, నిజమైన నాయకులకి మనం ఓట్లు వేయట్లేదు. మనం ఎవరికి ఓట్లు వేస్తున్నాం? ఎవరైతే ఉచిత స్కీములు ఇస్తారా, ఎవరైతే ఇది మన ఫ్రీ బైస్, అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఎవరైతే ఎవరైతే చేస్తారా వాళ్ళకి మనం ఓట్లు వేస్తున్నాం. అర్థమైందా? మనకు కావాల్సింది ఏంది? విద్య, వైద్యం, న్యాయం. ఈ మూడు దొరుకుతున్నాయా మనకి మూడు. కానీ మనం ఓట్లు వేస్తున్నాం జనాలకి, అది పొలిటీషియన్లకి, పార్టీలకి. ఎందుకు వేస్తున్నాం? ఫ్రీ బాయ్స్. మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, మీకు అవి ఫ్రీ చేస్తాం, మీకు ఇవి ఫ్రీ చేస్తాం, మీకు ఇన్ని పైసలు ఇస్తాం, మీకు అన్ని పైసలు ఇస్తాం అనగానే పోయి రప గుద్దేస్తున్నాం. మా మామ నిలబడ్డాడు ఈ పార్టీలో నుంచి, మా మామ గెలిస్తే నాకు మంచిగా చూసుకుంటాడు మా మామ, పోతున్నాం గుద్దేస్తున్నాం. మా అల్లుడు నిలబడ్డాడు గుద్దేస్తున్నాం, మా పెద్దనాన్న నిలబడ్డాడు గుద్దేస్తున్నాం. అరే ఈ మనిషి గెలిస్తే మనకి ఇది కరెక్ట్ అవుతుందా? అరే మనకి ఫ్రీ బైస్ వద్దురా నాయన, నువ్వు ఇచ్చే 1000, 2000, 100 ఆ కక్కుర్తి నాకు వద్దురా. నా పిల్లల భవిష్యత్తు నాకు మంచిగా ఉండాలి. నాకు ధన్మని ఏమైనా అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి నాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, నాకు ఏమైనా రోడ్ యాక్సిడెంట్ అయినా కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పోతా, చికిత్స తీసుకుంటా, బయటికి వస్తా, నా ప్రాణం కాపాడుకోగలుగుతా అన్న ఆ ధైర్యం నాకు కావాలి. ఆ ధైర్యం ఉందా నీ దగ్గర? లేదు. ఎంతమంది మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు? ఎంతమంది మీ పిల్లలు మీరు గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తున్నారా? లేదు. గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్ ఉన్నాయా? లేవు. న్యాయం జరుగుతుందా? ఆ న్యాయం జరగకనే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం మనం కదా, అవునా కదా? సో
ఈ ఫేవరిజాలు మనం ఎక్కడైతే ఓట్లు వేసే ముందు మనం ఎక్కడైతే చూపిస్తున్నామో అండ్ ఇంకొకటి ఇక్కడ వాయిస్ రైజ్ చేయడంలో కూడా మనం ఫేవరిజం చూపిస్తున్నాం ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఈ అమ్మాయి ఒక డాక్టర్ అని చెప్పి ఆ డాక్టర్స్ కమ్యూనిటీ అంతా, మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్స్ కమ్యూనిటీ అంతా బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేస్తున్నారమ్మా. మిస్అండర్స్టాండ్ చేసుకోకండి ఇక్కడ. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు ఎవరైతే ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్నోళ్ళు, ఎవరైతే డాక్టర్స్ లేకపోతే ఇంకొక ఎక్కడైతే కమ్యూనిటీలో ఉన్నారో వాళ్ళు ఎవరైతే మీ వీడియోలు చూస్తుంటే మీరు ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఒక హ్యుమానిటీతోని మీరు ఆ మెడికల్ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి ఒక నార్మల్ మనిషి లెక్క కూర్చొని నేను మాట్లాడే ఆ మాటల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు. అర్థమైందమ్మా? ప్లీజ్ నన్ను ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇది మాత్రం చేసుకోకండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు. ఓకేనా? అయితే మీరు వాయిస్ రైజ్ చేస్తున్నారు కరెక్టే, వీ వాంట్ జస్టిస్ అని అంటున్నారు కరెక్టే. కాకపోతే అక్కడ మనం ఒక చిన్న చేంజ్ చేయాలి. ఏమని? ఇక్కడ ఆ అమ్మాయి డాక్టర్ అయినందుకు, ఆ అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్ అయినందుకు, ఆ డాక్టర్ ఫీల్డ్ ఉన్నందుకు, ఈ డాక్టర్కి ఇక్కడ సేఫ్టీ లేదు, డాక్టర్కి ఇక్కడ సేఫ్టీ లేదని చెప్పి వాయిస్ రైజ్ చేయడం కాదు మనం ఇక్కడ. అడుగుతా, మనం ఓవరాల్ ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో, ఎప్పుడో రాసిన ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో అందులో చేంజ్ తీసుకురావాలి. దానికోసం మనం వాయిస్ రైజ్ చేయాలి. ఏమని? రేప్స్. ఈ రేప్ పూరి గుడిసెలో ఉన్న అన్ఎడ్యుకేటెడ్ పూరి గుడిసెలో ఉన్న ఒక పేద అమ్మాయికి రేప్ జరిగినా సేమ్ యాక్షన్ తీసుకోవాలి. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్కైనా, లాయర్కైనా, ఇంజనీర్కైనా సేమ్ యాక్షన్ అనేది తీసుకోవాలి. అర్థమవుతుందా? ఆ సెక్షన్ తీసుకురావాలి, ఆ న్యాయం తీసుకురావాలి, రాజ్యాంగంలో చేంజ్ తీసుకురావాలి. దీనికోసం మనం ఫైట్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫేవరిజం చూపిస్తున్నాం. రోజుకి ఎన్ని రేపులు అవుతున్నాయి, ఎన్ని కథలు అవుతున్నాయి, చిన్న చిన్నారులను రేప్ చేస్తున్నారు, చాలా 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 అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ సెన్సేషన్ అయింది ఏది? డాక్టర్ రేప్ కేసు అవుతుందో ఇది సెన్సేషన్ అయింది. ఎందుకు? ఆ అమ్మాయి డాక్టర్ అయినందుకు. అంటే ఆ డాక్టర్దే ప్రాణమా, వేరే వాళ్ళది ప్రాణం కాదా? అమ్మాయికి జరిగిందే రేపు, అమ్మాయికి జరిగింది అన్యాయమా, వేరే వాళ్ళది అన్యాయం కాదా? కదా. అందరిది న్యాయం, అందరిది ప్రాణమే, అందరిది రేప్, అందరిది మానమే, అందరిది గౌరవమే, అందరిది లైఫే కదా. సో మనం ఇక్కడ ఫేవరిజం చూపించకుండా మనం ఫైట్ చేయాల్సింది చట్టానికి, ఆ చట్టం తీసుకురావాలని ఇక్కడ ఫైట్ చేయాలి. మనం ప్రతిదాన్ని మనం ఇక్కడ ఖండించాలి. కాకపోతే మనం ఏం చేస్తున్నాం? అది మనం చేస్తలేం. మనం ఇక్కడ ఫేవరిజం చూపిస్తున్నాం. అదే ఫేవరిజం గవర్నమెంట్ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? వాళ్ళ పార్టీల్లో ఉన్నోళ్ళు, వాళ్ళ నాయకుల కొడుకులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఇట్లాంటి క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని సేవ్ చేయడానికి, వాళ్ళకి శిక్ష పడకుండా అది ఫేవరిజం చూపిస్తుంది గవర్నమెంట్. అది మనకు నచ్చట్లేదు. అర్థమైందా? సో నీకు జస్టిస్ జరగాలంటే ఫస్ట్ మనం మారాలి, మన పద్ధతి మారాలి, మనం వాయిస్ రైజ్ చేసే పద్ధతి మారాలి, మనం నడుచుకునే పద్ధతి మారాలి. ప్రతి ఒక్కడు యూత్, ప్రతి ఒక్కరు పాలిటిక్స్ పైన అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. పాలిటిక్స్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. వీటిపైన మీరు చూడాలి. అర్థమవుతుందా? నిన్ను ఆ కుర్చీలో కూర్చొని నిన్ను ఎవడేళ్తున్నాడు, ఎవడికి నువ్వు ఆ కుర్చీ అప్పగిస్తున్నావు, ఎవడు నిన్ను ఏలుతున్నాడు అనేది నీకు తెలియాలి. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు ఎలాంటోడు నీకు తెలియాలి. వేరే వాడు ఎవడో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓట్లేయడం కాదు. చూసుకో, ఒకసారి హిస్టరీ మొత్తం చూసుకో. ఎవడు ఎలాంటోడు, ఎవడెవడు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడ మంచి పనులు చేసిండు, ఎక్కడెక్కడ చెడ్డ పనులు చేసిండు, ఎక్కడెక్కడ ఫేవరిజాలు ఎక్కువ చూపించిండు. ఇక్కడ నేను పలానా పార్టీ గురించి మాట్లాడాలని నేను ఒక పొలిటీషియన్ని కాదు, నేను ఏ పార్టీలో లేను, దేంట్లో లేను. నేను జస్ట్ నా పర్స్పెక్టివ్ అనేది షేర్ చేస్తున్నా. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఒక ప్రాణం పోసే డాక్టర్కి ఇట్లా ఘోరంగా రేప్ చేసి ఇది ప్రాణం తీయడం అనేది చాలా పెద్ద విషయం, సాధారణమైన విషయం కాదు. ఇది అసలు అది మనుషులా ఇంకేం కథనా నాకు అర్థమవుతలేదు. అది నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. నేను చాలా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నా. కాకపోతే నేను చెప్పేది మీరు అర్థం చేసుకోరు అంతే. పాలిటిక్స్ పైన మీ ఫోకస్ అనేది పాలిటిక్స్ పైన ఉండాలి. మీరు హిస్టరీ మొత్తం చూసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏమంటారు, ఈ పొలిటీషియన్ ఈ పార్టీ చాలా మంచి పార్టీ, అసలు ఏ తప్పులు చేయలేదు, ఈ పార్టీ సత్యహరిశ్చంద్రుడి పార్టీ, ఇది జబర్దస్త్ పార్టీ అని చెప్పి అట్లాంటి పార్టీలు ఏవీ లేవు ఇక్కడ. అన్ని గలిసి పార్టీలు ఉన్నాయి. రాజకీయాలు అంతా కరెక్ట్గా ఉన్నారు, అంతా గలిసిగా ఉన్నారు. కాకపోతే ఈ వరస్ట్లా బెస్ట్ వరస్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ దౌర్భాగ్యంలో మనం బతుకుతున్నాం కాబట్టి. అర్థమవుతుందా? ఆ దౌర్భాగ్యంలో మనం బతుకుతున్నాం కాబట్టి ఈ వరస్ట్లా బెస్ట్ వరస్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి.
అన్నీ అన్నీ స్కాములు ఏ పార్టీ చేయలేదు, ఈ పార్టీ ఏది చేయలేదు, ఈ పార్టీ ఇట్లాంటి ఈ అంటే ఒకటి అయినప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో అయిపోయి ఒకటి నేరాలు ఒక ఘోరం జరిగినప్పుడు ఎక్కడైనా జరిగినప్పుడు ఈ పార్టీ ఫేవరిజం చూపించలేదు, ఈ పార్టీ కరెక్ట్గా ఉంది అది ఉంది అని చెప్పి నేను చెప్పను, ఇది చేయను. కాకపోతే దెర్ ఆర్ సమ్ పార్టీ, అర్థమైందా? అక్కడ కూడా ఒక పార్టీలు ఉన్నాయి, అవి మీరు చూసుకోవాలి. ఇప్పుడు నేను కూడా వచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయను, ఈ పార్టీకి మీరు ఓటేయరు అని చెప్పి నేను ఎప్పుడు ఈ పని చేయను, అర్థమవుతుందా? నేను మీకు అదే చెప్తున్నాను, మీరు ఫోకస్ పెట్టాలి ఇందులో. ఎవడో వచ్చి ఇట్లా కెమెరా ముంగల కూర్చొని దీనికి గుద్దుర్రి అని చెప్పి వాడు ఏదో చెప్తే మీరు మ్యానిపులేట్ అవ్వడం కాదు. మీరు ఒకసారి వెళ్ళి హిస్టరీకి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఏ పార్టీ ఉన్నప్పుడు మన ఇండియా ఎట్లుంది, ఏమంటారు న్యాయస్థానం అనేది ఎట్లుంది, ఆ చట్టాలు అవన్నీ ఎట్లుంది, జస్టిస్ ఎట్లా జరుగుతుంటూ వచ్చినాయి, డెవలప్మెంట్ ఎట్లుంది, ఏం కథ ఉంది, ఏం కార్యక్రమం ఉంది, ఇవన్నీ చూసుకుంటూ మీరు రావాలి. చూసుకుంటూ వచ్చి ఓకే ఈ పార్టీ ఈ వరస్ట్లలో ఈ పార్టీ ఒక ద బెస్ట్ వరస్ట్ పార్టీ, ఈ పార్టీకి మనం వేసినామంటే మరీ వరస్ట్ కాకుండా కూడా కొంచెం బెస్ట్ వరస్ట్లు ఉంటాం మనము అని చెప్పేది దానికి మీరు రావాలి, దానికి వేయాలి. ఎందుకని నేనంటే ఈ పాలిటిక్స్ని ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఇక్కడ ఆ ఇష్యూలో పాలిటిక్స్ సెంటర్ ఉంది కాబట్టి, పాలిటిక్స్ హస్తం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ అంటారు, ఆ నేరం చేసిన వాళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పొలిటికల్ పార్టీ అక్కడ ఉన్న రూలింగ్ పార్టీ ఆ పార్టీ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళపైన క్రిటికల్ యాక్షన్స్ తీసుకోకుండా వాళ్ళకి ఫేవరిజం చూపించి వాళ్ళని సేవ్ చేస్తుంది అక్కడ పార్టీ. సో దట్స్ వై యూఆర్ నాట్ గెటింగ్ ద జస్టిస్ దేర్, అర్థమవుతుందా? అది అక్కడనే కాదు, ఇక్కడ కూడా అయినాయి చాలా, మన తెలంగాణలో కూడా ఇంకా అయినాయి చాలా అవుతూనే ఉన్నాయి. ఓడన గుద్దబలిసినోడు ఉన్నాడా, ఇన్ఫ్లుయెన్స్ వాడు ఉన్నాడా అంటే కథం పేదోడు సంకనాకు పోవాల్సిందే. అక్కడ ఒకసారి వెళ్ళి చూసిరనుకో మీరు పోలీస్ స్టేషన్లలో పోయి చూసుకోరు ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏమవుతుంది అక్కడ ముచ్చట ఏం కథ అని చెప్పేసి. నువ్వు ఏదైతే ఓటేసేటప్పుడు ఏదైతే వాయిస్ రైజ్ చేసేటప్పుడు ఏదైతే చేసేటప్పుడు నువ్వు ఏదైతే ఫేవరిజం చూపిస్తున్నావో వాళ్ళు కూడా గెలిచిన తర్వాత ఆ రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు ఫేవరిజం చూపించుకొని వాళ్ళని సేవ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు ఇక్కడ. సో నీకు కరెక్ట్గా జస్టిస్ దొరకాలరా అంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి, నువ్వు ఫేవరిజం చూపించకుండా నువ్వు కరెక్ట్ వాళ్ళకి ఓటేసి కరెక్ట్ వాళ్ళని గెలిపించుకొని, ఒకవేళ నువ్వు ఎవరికైతే కరెక్ట్ అనుకోని చెప్పి నువ్వు ఓటేసి గెలిపిస్తున్నావో వాళ్ళ పని చేయకపోతే యూ షుడ్ రేజ్ ద వాయిస్. కంపల్సరీగా నువ్వు నిందించే హక్కు నీకుంది, నువ్వు నిందించాలి. కాకపోతే ఎంతమంది నిందిస్తారు మనకెందుకురా, మన ఇంట్లోకి మన ఇంటి దాకా రాలేదు కదా, మనకు కాలేదు కదా, అక్కడెక్కడో అయ్యింది, ఎవరి ఇంట్లోనో అయింది, ఎవరి చెల్లెనో ఎవరి అమ్మనో ఎవరి అక్కనో రేప్ చేశారు, మన అక్కలు మన చెల్లెలు అయితే సేఫ్ ఉన్నారు కదా. సో మనం కాముచుకుందాం. ఇట్లాంటి మెంటాలిటీ ఉంది మన జనాలకి, ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న పీపుల్ మధ్యలో మనం బతుకుతున్నాం, ఇట్లాంటి మెంటాలిటీల మధ్యలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు దీని కిందకి వచ్చి కూడా ఎవడో ఒకటి కామెంట్ పెడతాడు ఏమని, ఏంది వా నువ్వు మటాకి వచ్చి వీడియో చేస్తున్నావు తప్ప నువ్వు వ్యూస్ కోసమే చేసుకుంటున్నావు, నువ్వు పీకినంత మాత్రం ఏం కాదు, ఎన్ని ప్రొడక్ట్ చేసినా ఏం మారదు, ఇదంతా రిపీట్ ఉంటుందని చెప్పి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, రీసెంట్గా అయిన ఎగ్జాంపుల్ చెప్తా. బంగ్లాదేశ్లో ప్రొటెస్ట్ చేసినారు, ఏమైంది, పిఎం రిజైన్ చేసి ఇండియాకు పారిపోయి వచ్చింది బంగ్లాదేశ్ పిఎం కదా, అర్థమవుతుందా? సో నేనొక్కనో నువ్వొక్కదానివో ఇంకోడొక్కడో వాయిస్ రైజ్ చేస్తే కాదు, ఇక్కడ అందరి లోపల మార్పు రావాలి. అందరూ ఈ దేశ పౌరుడిగా ఈ దేశంలో జరిగే అక్కలకు అమ్మలకు చెల్లెలకు సమస్య జరిగితే అది నా ఇంట్లో జరుగుతుంది, ఈ దేశమంతా నా కుటుంబమే, ఎవరికైనా మర్డర్ జరిగినా ఎవరికైనా రేప్ జరిగినా ఎవరికైనా ఇంకోటి జరిగినా అది నాకు జరిగినట్టే నా ఇంట్లో జరిగినట్టే అని భావించి ప్రతి ఒక్కడు వాయిస్ రైజ్ చేసి ప్రతి ఒక్కడు దాన్ని ఖండిస్తే ఏదో ఒక కొలిక్ వస్తుంది, ఏదో ఒక దాంట్లో మనం కొంచెం చేంజ్ అనేది మనం తీసుకురాగలుగుతాం. కాకపోతే ఎంతమంది వాయిస్ రైజ్ చేస్తున్నారు ఇక్కడ. అరే నేను స్టోరీ పెట్టిన తర్వాత ఇప్పుడు పదాన్ని వచ్చిన తర్వాత 60,000 మంది ఏమో చూస్తే దాంట్లో 15,000 మంది ఏమో ఒకటి ఎస్ అని చెప్పేసినాడు. దీనిపైన నేను ఫుల్ వీడియో చేయాలన్నా చేయమంటారా అని చెప్తే ఎస్ అని చెప్పి ఒక 15,000 మంది ఏమో వేసారు. 60,000 మంది చూస్తే ఇంకా నో అన్నోళ్ళు కూడా ఉన్నారు అక్కడ. చూస్తున్నారా ఎట్లుంది మనోళ్ళ మెంటాలిటీ? అట్లుంది. ప్రతి ఒక్కరికి ఏముంది వాళ్ళ దాకా వచ్చే వారికి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అప్పుడు నాకు జస్టిస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏడికెళ్ళి దొరుకుతుంది మళ్ళీ నీకు జస్టిస్? అర్థమవుతుందా? అండ్ నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయినా, విచ్ ఇస్ పోలీస్ ఆఫీసర్లది. ఓకే, ఇక్కడ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్లు ఎక్కువరు మన దగ్గర. ఓకే, కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్లు ఎక్కువరు. కాకపోతే న్యాయంగా ఉండి పోలీస్ ఆఫీసర్లు న్యాయం చేద్దాం అనుకున్నా కూడా వీళ్ళ పైన ఒక పొలిటీషియన్ ఉంటాడు. ఓకే,
పోలీస్ ఆఫీసర్ కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు దాంతోనే నడవాల్సి వస్తుంది. వాళ్ళు ఇది వీడు అన్యాయం చేసిన వీడికి ఎట్లనే శిక్ష పడించాలి చేయాలి నేను అని చెప్పి ఆయన దాన్ని తీసుకొని ఆయన దాన్ని ఈ శిక్ష పడించాలి చేయాలి నేను అని చెప్పి అట్లా ఫైట్ చేయలేడు అనమాట. వాళ్ళ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్తోని వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ కొన్ని పద్ధతులు కథలు కార్కాలు ఉంటాయి. వీళ్ళ మీద పొలిటీషియన్స్ ఉంటారు. పొలిటీషియన్స్లకి ఒత్తిడి వీళ్ళపైన ఉంటుంది. అర్థమైందా? వీళ్ళు కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ అవి తీసుకోలేరు. ఒక దగ్గర ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా అయ్యి ఇట్లా అయిందనుకో, ఆ లోకల్ ఉన్న పొలిటీషియన్లు ఎవరికి ఉంటో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది, వాళ్ళకి ఫోన్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి ఇట్లా అవుతుంది అనమాట, గిట్ల పలానా గిట్లా అయ్యింది, దీంట్లో మనోళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఒకవేళ మనోళ్ళు ఉన్నారు అంటే మళ్ళీ దీన్ని ఏం చేద్దామంటారు, ఏం కథ అని చెప్పి అడుగుతారనమాట. అర్థమైందా? దీన్ని ఏం చేద్దామంటారు. ఎన్నో సినిమాలలో చూపిస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మళ్ళీ కూడా చేస్తున్నాను మీకు. ఎన్నో సినిమాలలో చూపిస్తుంటారు, ఇదే జరుగుతుంది కూడా. ఓకే, అడుగుతారు. అడిగినప్పుడు ఆ మనోళ్ళు ఉన్నారు దీంట్లో పలానా విధానం, మరి ఎట్లా కావాలి చెప్పండి, ఏం చేద్దాం దీన్ని అని చెప్పి వాళ్ళకి వదిలేస్తారు. లేరు మనోళ్ళు ఎవరు లేరు, ఏం కథ లేదు అన్నప్పుడు ఆయనకి ఇక ఫుల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది దానిపైన తీసుకొని ఇక ఏంది ఏం కథ అని చెప్పి ఆయన తీరులో దాన్ని డీల్ చేయడం, ఆయన తీరులో దాన్ని డీకోడ్ చేయడం అనేది చేస్తాడు. ఒకవేళ పలానా పొలిటీషియన్కి ఇలా దీనిలో ఇన్వాల్వ్ అయినాడు ఉన్నాడు అనగా ఇక ఈయన చేతిలో ఏముండదు. ఇక ఇక వీళ్ళు ఎవిడెన్స్ తారుమారు చేయడము, దీన్ని ఇట్లా చేసి అలా బయటపడేయడము, ఇట్లాంటివన్నీ చేస్తారనమాట. సో ఇక్కడ మన పోలీస్ ఆఫీసర్లకి ఇక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. పైన పొలిటీషియన్స్ కూర్చొని వీళ్ళని డీల్ చేయకుండా, వీళ్ళని హ్యాండిల్ చేయకుండా, పోలీస్ ఆఫీసర్లు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయంకి కరెక్ట్ జస్టిస్ ఇచ్చి కరెక్ట్ దాని కేసుని కరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేసే ఫ్రీడమ్ వీళ్ళకి ఇచ్చిరనుకో, అసలు సగం జస్టిస్ అనేది దొరికిపోతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఎవిడెన్స్ తారుమారు చేసి అది చేసేసరికి కోర్టులో పోయినాడుకో మన జ్యుడిషియరీ మన జడ్జి ఏమంటాడు, ఎవిడెన్స్ ఏదన్నాడు. ఆయనకి ఇవన్నీ సంబంధం లేదు. నువ్వు బ్యాక్ స్టేజ్ నీకు ఏమైంది ఏం కథ అనేది సంబంధం ఉండదు. ఎవిడెన్స్ ఉందా, ఇప్పుడు పలానోడు పలానా ఇది చేసిన అని చెప్పి ఎవిడెన్స్ ఉందా అంటారు. ఎవిడెన్స్ ఉందనుకో, చలో కథం నీకు శిక్ష, చలో వేసుకుపోయి లోపడేస్తా అంటాడు. ఎవిడెన్స్ లేదు అంటే పోండి పోయి ఎవిడెన్స్ పట్టుకురారు. ఎవిడెన్స్ లేకపోతే నాడు కథం కేసు గెలవదు ఇదని. బస్ అంతే. అర్థమవుతుందా? అదవుతుంది ముచ్చట ఇక్కడ. సో ఇక్కడ తప్పు ఎవరిదంటారు మీరు? కామెంట్ చేయరు మీరే. ఇప్పుడు టైం వచ్చేసి నాకు ఎంత అవుతుంది, 4 ఏమవుతుంది. నేను జిమ్కే లేట్గా పోయినా, వాళ్ళ బయటికి పోయినంటే నేను లేట్గా వచ్చి జిమ్కే లేట్గా పోయినా. యాక్చువల్లీ నేను తినేసిన తర్వాత షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు ఆగుతలేదు లోపల నుండి ఆవేశము, ఆ కథ ఆగుతలేదు. ఇదంతా నేను కక్కియాలి, ఇదంతా మాట్లాడాలి, ఇదంతా చెప్పాలి మీకు అని చెప్పేసి నేను ఇప్పుడు తినకుండా చేయకుండా వచ్చి ఈ షూట్ చేస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత పోయి తింటా. సో వాయిస్ రైజ్ చేయడంలో తప్పు లేదు, వాయిస్ రైజ్ చేయాలి మనం. కాకపోతే మనం ఇక్కడ ఫేవరిజం అనేది చూపించొద్దు. పూరి గుడిసెలో అమ్మాయికి అన్యాయం జరిగిన అది అన్యాయమే, ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయికి జరిగిన అది అన్యాయమే. ఇక్కడ సెక్షన్ తీసుకురావాలి, ఒక చట్టం తీసుకురావాలి అనేదానికి, దానికి మనం అగేన్స్ట్ ఫైట్ చేసి దానికి మనం వాయిస్ రైజ్ చేస్తే దట్ షుడ్ బి గ్రేట్ అనేది నా ఒపీనియన్. ఎవరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయికి, లేకపోతే ఒక క్వాలిఫికేషన్ ఉన్న అమ్మాయికి అన్యాయం జరగగానే జస్టిస్ అని చెప్పి ఫైట్ చేసి దానికి ఏదో ఒకటి వాళ్ళు ఏదో తిరిపియంగానే సరే కాముష్, తర్వాత ఇంకెన్ని రేపులన్నా కానీ ఏమన్నా కానీ అంటే అది మంచిది కాదు. దట్స్ నాట్ ద వే టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ, ప్రొటెక్ట్ అవర్ సిస్టర్స్, ప్రొటెక్ట్ అవర్ పీపుల్. సో అది నేను చెప్పాలనుకున్నది, అది నేను షేర్ చేసుకున్నాను. నా పర్స్పెక్టివ్ నేను షేర్ చేసుకున్నా. నాకు ఇందులో పెద్ద నాలెడ్జ్ లేదు. ఇవన్నీ చూసి చేసి నేను ఆలోచించింది ఇది, నా పర్స్పెక్టివ్ ఇది, నేను అది మీతో షేర్ చేసుకున్నా. మేబీ నేను రాంగ్ అయితే రాంగ్ అవుతుండొచ్చు, ఐ డోంట్ నో. సో ఒకవేళ నేను రైట్ అనుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. సో అదనమాట. దట్స్ మై పర్స్పెక్టివ్ అండ్ దట్స్ ద థింగ్. ఇప్పుడు నా దగ్గర పెద్ద టీం లేదు, అంత టీం ఉండే అవన్నీ ఉంటే మీకు ఇంకా మీకు ఎగ్జాంపుల్ ఇస్తుండే. ఇంతకుముందు అయినా కేసులు కూడా అదంతా తీపిచ్చి ఇదే చేంజ్ సిస్టమ్ నడుస్తుంది, ఇట్లనే డీల్ అవుతాయి, ఇట్లనే పొలిటీషియన్స్ చేతులు ఉంటాయి, ఇట్లనే తారుమార్లు అయితే ఇవన్నీ అవుతాయి అని చెప్పేసి మీకు క్లియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాయి. కాకపోతే నా దగ్గర టీం లేదు కాబట్టి మీకు అవన్నీ ప్రొవైడ్ చేయలేను. ఒకసారి మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోరు. ఇదే చేంజ్ సిస్టము, ఇదే తరీకా అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ అక్యూస్డ్ ఎవరైనా ఉండి పెద్ద గుద్దబలిచినోడు కానీ పొలిటిషియన్ సపోర్ట్ కూడా ఉన్నాడు అనుకో, వాడిని ఎంత సేవ్ చేయాలని చెప్పి చూస్తారు ఇక్కడ. అదే పేదోడు ఉండి ఏమైనా ఉన్నానుకో వాడిని ఇమీడియట్గా వన్ పైన యాక్షన్ తీసుకొని వన్ పైన వాచ్ చేయడము, ఇది చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తారు. మీరు వెళ్ళి సెర్చ్ చేసి చూసుకోరు కావాలంటే.